అమ్మా, వినాయకుడి గుడికి కదా వెళ్ళాలి? అవునయ్యా, నాకు ప్రతి శుక్రవారం వినాయకుడి గుడికి వెళ్ళడం అలవాటని నీకు తెలుసు కదా. అది కాదమ్మా, ఇప్పుడు మీకు ప్రసవ సమయం. ఒకే ఉరుములు మెరుపులు మయంగా ఉంది. ఈ సమయంలో వెళ్ళాలమ్మా. తుఫాన్ వచ్చినా పిడుగులు పడినా నేను గుడికి వెళ్ళడం మాత్రం ఆపనయ్యా. పద. సుందరం, ఎందుకు బండాపేశావు? బండి మీద ప్రాబ్లం ఉన్నట్టుంది, చూస్తాను నేను. సుందరం, నువ్వు కార్ రిపేర్ చేసి అక్కడికి తీసుకురా. గుడి మూసేసే వేళవుతుంది, నేను వెళ్తాను. అలాగేనమ్మా. దేవుని వారసుడు జన్మించాడు. దుర్మార్గుల్ని వధించడానికి ఒక తల్లి కడుపున ఉద్భవించాడు. అధర్మం నశించడానికి, ధర్మం వర్ధిల్లటానికి ఆ భగవంతుడు చేసిన లీలే కదా ఇది. స్వామి, నేను కన్న మొదటి బిడ్డ వీడు. నా బాబుకి మీరే పేరు పెట్టాలి. నాగరాజు. మీ ఆశీర్వాదం స్వామి. స్వామి, ఎన్నడూ నిన్ను కూడా తొట్టుపాటు చూసింది లేదు. కానీ ఆ పసివాణ్ణి చూసి కలవరపడ్డానికి కారణం ఉంది నాయన. నేను నామకరణం చేశానే, ఆ పసివాడు ముగ్గురిని చంపబోతున్నాడు. వారిలో ఒకడు ఆ పసివాడి తండ్రి. ఆశీర్వదించడానికే నా దగ్గర నుంచి నువ్వు పిల్లాన్ని తీసుకుని వచ్చావా? నేను ఏమిటో ఏమోనని భయపడిపోయాను. నువ్వు సరైన తెనాలిరాముల్లో ఉన్నావే. అరే, నన్ను ఎందుకు వెళ్ళనివ్వడం లేదు? నువ్వు నాతో వస్తానంటావా? అయ్యో పాపం, నిన్ను గమనించే వాళ్ళు ఎవ్వరూ లేరనుకుంటాను. ఈ విఘ్నేశ్వర భక్తురాల్ని నేనున్నాను, నువ్వురా మా ఇంటికి. ఏమిటండి బెడ్రూమ్ లోకి వచ్చిన మీరు ఇంత ఆయాసపడుతున్నారు? చెప్పా, గోరదూకొచ్చాను. గోరదూకొచ్చారా? ఎందుకని? మన తుంట రాజాతో
దాగుడు మూత్ర ఆట ఆడదామని చెప్పి వాడికి మస్కా కొట్టొచ్చేసా. వాడి ఇల్లంతా వెతికి రావడానికి ఓ అరగంటనా పడుతుంది. ఈలోగా మనం అయ్యో అరగంట అనుకున్నా 6 నిమిషాలు వచ్చేసాడే. గాయత్రి వాడు అడిగితే నేను ఎక్కలేనని చెప్పా. గడుపి మమ్మీ డాడీ ఇక్కడికి వచ్చారా? లేదే, ఇక్కడెక్కడ లేరు. డాడీ ఉండొచ్చు. దానికి ఎందుకు మేము ఎలా డాన్స్ చేస్తా? లోపల నల్లి కొడుతోంది. మమ్మీ నాకు సందేహం. ఏమిట్రా? మనుషులకి ఎన్ని కాళ్ళు? 2 కాళ్లే. 4 కాళ్ళుంటే అది గాడిదవుతుందిరా. నువ్వెప్పుడు గాడిదలా మారావమ్మా? గజాననం భూతగణ సేవితం కపిత్త జంభోక్త సారపాక్షిజం ఉమాసుతం శోక వినాశ కారణం నమామి విఘ్నేశ పాద పంకజం అగజాన పదం. ఏంటమ్మా ఎప్పట్లా విఘ్నేశ్వరుడి పురాణమేగా చదువుతున్నావు? అవును రాజా. నీకు వినాయకుడు మాత్రమే ఇష్టమా? నాకు అందరి దేవుళ్ళు ఇష్టమే. ముఖ్యంగా నాకు అయ్యప్ప స్వామి అంటే చాలా చాలా ఇష్టం. ఎందుకని? తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా తల్లి కోసం పులిపాలు తేవడానికి అడవికి వెళ్ళాడే, అందువల్లే అయ్యప్ప అంటే నాకు చాలా ఇష్టం. లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుం పార్వతీ హృదయానందం శాస్తారం ప్రణమామ్యహం. ఓం హరిహరసుత నయ్యప్ప స్వామ్యే శరణమయ్యప్ప. అమ్మ చాటు అయ్యప్ప, అయ్య దిక్కు అయ్యప్ప, ఆదుకున్న మాయప్ప అయ్యప్ప. అమ్మ చాటు అయ్యప్ప, అయ్య దిక్కు అయ్యప్ప, ఆదుకున్న మాయప్ప అయ్యప్ప. దేవుడల్లే వచ్చావు, బాలుడల్లే ఉన్నావు, కోవెలెట్టి గుండెల్లో దీపమల్లె వెలిగావు. శరణం శరణం అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప. శబరిమలను సేవిస్తే అభయమొసగు అయ్యప్ప. అమ్మ చాటు అయ్యప్ప, అయ్య దిక్కు అయ్యప్ప, ఆదుకున్న మాయప్ప అయ్యప్ప. నాకు మాత్రం శ్రీరామచంద్రుడంటేనే ఇష్టం. ఎందుకని? తండ్రి మాట తప్పైనా ఆ మాట కట్టుబడి రాజ్యాన్నే వదులుకొని వనవాసానికి వెళ్ళిపోయాడు. ఆ రాముడంటే నాకు చాలా ఇష్టం. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాగ్నికం.
అమ్మ మాట విన్న అయ్యప్ప అంటే నీకిష్టం, నాన్న మాట విన్న రాముడంటే ఈయనకిష్టం, కానీ నాకు సుబ్రహ్మణ్య స్వామి అంటే చాలా ఇష్టం. ఎందుకని? తండ్రికే పాఠం చెప్పాడే, అందుకే నాకు ఇష్టం. సిఖివాహం షడాననం దారుణం రిపురోగగ్నం భావయే కుక్కుటధ్వజం. హృదయానికి జాబిల్లి వినివట, శ్రీగౌరీ నేత్రానికి దీపాలిని నీవట. శ్రీవల్లి హృదయానికి జాబిల్లి వినివట, శ్రీగౌరీ నేత్రానికి దీపాలిని నీవట. నీ వీరం నీ శౌర్యం దివిజుల ఘన కవచమట, నీ మానం ఉపదేశం శివుడికి గుణపాఠమట. గోరంత దీపం కొండంత దైవం, మా కంటే వెన్నెలా కార్తీక దీపం.